ఉమ్మడి మెదక్ ఇప్పటిదాకా చెప్పిన జిల్లాలన్నీ ఒకెత్తైతే ఉమ్మడి మెదక్ జిల్లా మాత్రము బీఆర్ఎస్ అడ్డాగా నిలిచిపోయింది. బీఆర్ఎస్ లో ఏవైతే ఆ స్థానాలు అయితే ఉన్నాయో మొత్తం కారు గుర్తుకే గంప గుర్తుగా ఓట్లు పడ్డాయన్నది కూడా మనకు తెలుస్తా ఉంది. మెదక్ లో ఉమ్మడి మెదక్ లో 19 స్థానాలు ఉంటే 19 స్థానాలు అయితే ఉంటే 19 స్థానాల్లో 12కు పైనే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. 12 పైనే గెలుస్తాయి అన్నట్టు కూడా మన సర్వేలో అయితే తెలుస్తా ఉంది. అంటే ఒకటి అటు ఇటు అయినా కానీ 11, 12 అయితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 నుండి 5 స్థానాలు గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీ 1, 2 గెలిచే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మాక్సిమం బీజేపీ గెలిచే అవకాశాలు కూడా ఉమ్మడి మెదక్లో లేవని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒకటైతే కొంత పోటీతత్వం ఉందన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఏది ఏమైనా కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ గులాబీమయం అయిపోతా ఉంది. బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సీనియర్ నేతలు అంటే బీఆర్ఎస్ నుండి అధినేతలు ఎవరైతే కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అటు సిరిసిల్ల కేటీఆర్ కావచ్చు, వీళ్ళ ప్రభావితం అత్యధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు అక్కడ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు.